2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో సార్. జనరల్‌గా అంటే మనకుండేటువంటి ఏదైనా మేనిఫెస్ట్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు, పానిక్ వచ్చేస్తాయి. వాటిని ముందే గ్రహించి దాన్ని ఏ విధంగా మనకిప్పుడు అబండెన్స్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టే మనం కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ యాటిట్యూడ్‌ని ఎలా బిల్డ్ చేయాలి? ఆ అమ్మాయి లేకపోతే చనిపోతాను, ఆ లక్ష్యం నెరవేరకపోతే నేను అన్నం తినలేను, నిద్రపోలేను, హ్యాపీగా ఉండలేను, ఇలాంటి మాట అంతా కూడా చెప్తూ ఉంటారు. దీని గురించి డీప్గా డిస్కస్ చేసే ముందు లాస్ట్ వీడియోలో మనం మెయిన్గా ఏం తెలుసుకున్నాం, దానికి దీనికి లింక్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుంటే క్లియర్ కట్గా అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో లక్ష్యాలు ఎందుకోసం అంటే ఫస్ట్ తెలియాలి కదా. మేనిఫెస్టేషన్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? మేనిఫెస్టేషన్ నథింగ్ బట్ మీ లక్ష్యాలని అవుటర్ రియాలిటీలో చూడడం, నెరవేర్చుకోవడం, అంతేనా? సో ఇప్పుడు ఎందుకు అలాంటి లక్ష్యాలు ఎందుకు పెట్టుకున్నారు? ఇల్లు కొనడం, కారు కొనడం, లేకపోతే బిజినెస్లో ప్రాఫిట్స్ చూడడం, ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే పర్టికులర్ సెట్ ఆఫ్ ఎమోషన్స్ని మీరు మీ ఆలోచన ప్రకారం పర్టికులర్ సెట్ ఆఫ్ ఎమోషన్స్ అంతా కూడా మీరు ఫీల్ అవుతారు ఆఫ్టర్ అకంప్లిషింగ్ దట్ గోల్ అని చెప్పి మీరు ఏదో నమ్మారు. ఆ ఎమోషన్స్ అంతా మీరు ఫీల్ అవుతారని చెప్పి పాజిటివ్ ఎమోషన్స్, ఓకే, మీరు నమ్మారు. నా క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రాసెస్లో, ఆ రేస్లో బయట అచీవ్ చేసేంత వరకు మీరు సప్రెస్ చేసుకుంటారు. మీ లోపల ఒక బిలీఫ్ ఉంటుంది ఏమనేసి అంటే లక్ష్యం సాధించేంత వరకు ఏదైనా ఒక అవుటర్ రియాలిటీలో ఏదో ఒక ఈవెంట్ ఏదైనా జరగాలి, పాజిటివ్ ఈవెంట్ ఏదైనా జరగాలి, అనుకున్నది ఏదైనా జరిగితేనే అప్పుడు మాత్రమే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే పాజిటివ్ ఎమోషన్స్కి అంతా కూడా అర్హత. అంతవరకు పాజిటివ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యేదానికి అర్హత లేదు అని చెప్పి పాస్ట్ కండిషనింగ్ అంతా కూడా మీకు ఉంది. ఆ బిలీఫ్ని తీసేయాలి మేనిఫెస్టేషన్ జర్నీలో. అది ఎవరు చెప్పారు? పర్టికులర్ ఈవెంట్ జరిగితేనే హ్యాపీగా ఉండాలని చెప్పి, లక్ష్యం సాధిస్తేనే హ్యాపీగా ఉండాలని చెప్పి, అంతవరకు సప్రెస్ చేసుకోవాలని ఎవరు చెప్పారు? ఓకే, అది తీసేయాలి మేనిఫెస్టేషన్ జర్నీలో. సో ఇంకోటి ప్రధానంగా 2 భయాలండి. ఒక మనిషి ఈ అమ్మాయి లేకపోతే నేను బతకలేను, ఈ లక్ష్యం లేకపోతే నేను ఉండలేను అని ఎప్పుడు చెప్తారంటే, మేబీ చూడండి, ఆ మనిషి వెళ్ళిపోతే ఆ ఫీలింగ్ కూడా వెళ్ళిపోద్ది. ఆ మనిషి ఏదో పాజిటివ్ ఎమోషన్ ఇచ్చాడు, ఆ అమ్మాయి ఏదో పాజిటివ్ ఎమోషన్, ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో పాజిటివ్ ఎమోషన్ ఏదో వచ్చింది, అది పోయింది. అమ్మాయి వెళ్ళిపోతే ఇంకా పాజిటివ్ ఎమోషన్ కూడా లేదు. అంటే ఫీలింగ్ గాన్, వెన్ పర్సన్ గాన్ ఫీలింగ్ ఆల్సో గాన్. అదొక భయం, అదొక రీజన్. అందువల్ల నేను చనిపోతానేమో, నేను చచ్చిపోతాను, ఉండలేను, నాకు ఆ పాజిటివ్ ఫీలింగ్ లేదు అని చెప్పి. రెండోది ఏంటంటే ఆ అమ్మాయి వెళ్ళిపోగానే పాజిటివ్ ఫీలింగ్ కూడా పోయిందని నమ్ముతున్నారు. అంటే ఆల్సో ఇంకోటి కూడా వచ్చేస్తుంది. అప్పటివరకు కామ్గా ఉంటారా? ఉండరు. అమ్మాయి వెళ్ళిపోగానే పాజిటివ్ ఎమోషన్ పోయింది అంటే లవ్ ఏదో హ్యాపీనెస్ ఏదో పోయింది, మైండ్ న్యూట్రల్గా ఉంటుందా? న్యూట్రల్గా ఉండదు. స్లోగా నెగిటివ్ ఎమోషన్స్ అంతా వచ్చేస్తాయి, పెయిన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఎలాంటిది? ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నన్ను ఎవరు ఇష్టపడరు, ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, నన్ను అందరూ కూడా తిరస్కరిస్తారు, ఇలాంటి ఎమోషన్స్ అంతా కూడా వచ్చేస్తాయి స్లోగా. ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ వచ్చేస్తున్నాయో నొప్పి వస్తుంది. పాజిటివ్ ఎమోషన్ పోయింది, అప్పటికి కామ్ అవ్వాలా, అది పోగా నెగిటివ్ ఎమోషన్స్ వేలో వచ్చేస్తుంది, నాకు వద్దు అనుకునే ఎమోషన్స్ ఏమో వచ్చేస్తున్నాయి. ఈ 2 కారణాల వల్ల ఆ మనిషి లేకపోతే నేను ఉండలేనని చెప్తున్నాడు. అండ్ ఆల్సో ఆ లక్ష్యం సపోజ్ లాస్ వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ రాలా, లాస్ ఏదో వచ్చింది అనుకుంటే, ఇక చూడండి డబ్బులు పోయింది, డబ్బులు పోతే పాజిటివ్ ఎమోషన్ ఏదో పోయింది, ఆడకనుకుంటే నెగిటివ్ ఎమోషన్ కూడా వచ్చేస్తున్నాయి. నొప్పి, ఓకే, నాకు ఇంక డబ్బులు రావేమో, ఓకే, ఇంకా డబ్బులు సంపాదించాలా కష్టమేమో అని చెప్పి ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అయితే వచ్చేస్తున్నాయి, నొప్పి వస్తుంది. ఒకటి పాజిటివ్ ఎమోషన్ పోతుంది, ఇంకోటి నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి. ఈ 2 కారణాల వల్ల ఆ లక్ష్యం నెరవేరకపోతే, లేకపోతే అమ్మాయి లేకపోతే అబ్బాయి లేకపోతే ఉండలేనని చెప్తున్నారు. ఇది మెయిన్గా 2 రకాల భయాలు. మనిషికి ప్రధానంగా 2 భయాలు ఉంటాయండి ఏ మనిషికైనా. ఒకటి ఫియర్ ఆఫ్ లూజింగ్ వాట్ యు వాంట్, మీరు ఏదైతే కోరుకున్నారో అది కోల్పోతారేమో అనే భయం, అది రాదేమో అనే భయం. అండ్ ఆల్సో రెండో భయం ఏంటంటే మీరు ఏదైతే కోరుకోరో, మీరు ఏదైతే వద్దనుకుంటారో అది వచ్చేస్తుందేమో అనే భయం. ఈ 2 భయాలు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం కావాలనుకుంటున్నారు? పాజిటివ్ ఎమోషన్స్ కావాలనుకుంటున్నారు. ఆ లక్ష్యం నెరవేరితేనే ఆ ఎమోషన్ వస్తుందేమో అని చెప్పి ఇల్యూజన్లో ఉంటున్నారు. అంటే మీకు ఏదైతే కావాలో ఎమోషన్ పోతా ఉంది, అండ్ ఆల్సో ఏదైతే వద్దో ఆ ఎమోషన్స్ వచ్చేస్తున్నాయి. నెగిటివ్ ఎమోషన్స్ అయితే వద్దుగానే అది వచ్చేస్తున్నాయి. ఈ 2 రకాల భయాలే మనిషికనే ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ భయాన్ని ఎలా జయించాలి? ఫస్ట్ భయాన్ని ఎలా జయించాలంటే ఆ అమ్మాయి వచ్చి మీకు ఆ ఎమోషన్ ఇవ్వాలి, ఆ పాజిటివ్ ఎమోషన్. ఆ మనిషి వచ్చి ఆ పాజిటివ్ ఎమోషన్ ఇవ్వాలి, మీలో ఆ ఎమోషన్ ఆల్రెడీ ఉంది, దాన్ని ట్రిగ్గర్ చేశారంతే. ఓకే, సో ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టినారంటే ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ఏదైతే కావాలనుకున్నానో అది నాలోనే ఉంది. నేను ఆ పలానా మనిషి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరంలా, ఆ మనిషి కోసం నేను వెయిట్ చేయాల్సిన అవసరంలా. ఆ మనిషి నాలో ఉన్నదాన్ని జస్ట్ ట్రిగ్గర్ చేశారు. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ రియాలిటీ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యు ఆర్. మీరెవరో అది బయట రిఫ్లెక్షన్ అంతే. అంటే మనుషులు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, అవన్నీ ఏం చెప్తా ఉంది? మీరేంటో, నీలో ఏముందో అది తెలుపుతూ ఉంటుంది. నీలో పాజిటివ్ ఎమోషన్ ఉంది తెలిపింది, నీలో నెగిటివ్ ఎమోషన్స్ కూడా ఉందని చెప్పి ఆ అమ్మాయి ఎప్పుడైతే తెలిపోయిందో మీకు తెలిసి వచ్చింది. దాన్ని ఏం చేయాలి? హీల్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు డీపర్ లెవెల్ అండర్స్టాండ్ చేసుకుంటారో, ఎప్పుడైతే మీరు నమ్ముతారో, అండ్ ఆల్సో ఎప్పుడైతే
ఆ అమ్మాయి కాదు, ఆ మనిషి కాదు, ఆ లక్ష్యం కాదు నా యొక్క పాజిటివ్ ఎమోషన్స్కి నేనే రూట్ కాజ్ అని ఎప్పుడైతే మీరు నమ్ముతారో ఆటోమేటిక్గా ఒక మనిషి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే, మూవ్ ఆన్ అయిపోతూ ఉంటే మీరు డెస్పరేషన్తో ఆ అమ్మాయి వెనకాల తిరగరు. ఓకే, లేకపోతే ఆ లక్ష్యం వెనకాల అట్లాగే అబ్సెషన్తో ఉండరు. ఎందుకు? మీకు ఏం కావాలో అది మీలోనే ఉంది. ఓకే, అండ్ ఆల్సో మీరు కోల్పోతారనే భయం అయితే మీకు ఉండదు. రెండోది, నెగిటివ్ ఎమోషన్స్ని ఇప్పుడు ఓకే, పాజిటివ్ ఎమోషన్స్ని అది నాలోనే ఉందని నాకు అర్థమైంది, నేను ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు నెగిటివ్ ఎమోషన్స్ వచ్చేస్తున్నాయి కదా, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు, ఆ నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు దానికి అర్థం ఏంటో తెలుసా? నీలో ఆ చెత్తంతా ఉంది. ఆ సిచ్యువేషన్ ఏం చెప్తా ఉంది, నీలో ఆ చెత్తంతా ఉంది, ఆ చెత్తంతా కూడా నువ్వు హీల్ చేసుకోవాలి అంటే అదొక ఆపర్చునిటీ మీకు. ఎందుకు? మీలో ఉన్న చెత్తనంతా కూడా కంప్లీట్గా హీల్ చేసుకొని మీ యొక్క వైబ్రేషన్ అంతా కూడా రేస్ చేసుకునే దానికి ఆ సంఘటన, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది కదా, లేకపోతే ఆ లాస్ కావచ్చు బిజినెస్లో, అదొక సంఘటన. ఏంటి? ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ కావచ్చు, ఐఎమ్ నాట్ వర్దీ ఆఫ్ లవ్ అని కావచ్చు. ఇలాంటి ఎమోషన్స్ అంతా కూడా హీల్ చేసుకునేదానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అది. ఎప్పుడైతే హీల్ చేసుకుంటే ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది మీ యొక్క వైబ్రేషన్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వాట్ యు సీక్ ఈస్ ఆల్సో సీకింగ్ యూ, వాట్ యు సీక్ ఈస్ ఆల్సో విదిన్ యూ. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఏదైతే కోరుకున్నారో అది మీలోనే ఉంది. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? పాజిటివ్ ఎమోషన్స్ కోరుకుంటున్నారు. ఏది వద్దనుకున్నారు? నెగిటివ్ ఎమోషన్స్ వద్దనుకుంటున్నారు. ఆ పాజిటివ్ ఎమోషన్స్ ఎవరి దగ్గర ఉంది? మీలోనే ఉంది. నెగిటివ్ ఎమోషన్స్ వస్తే దానికి అర్థం ఏంటి? దాన్ని అంతా కూడా హీల్ చేసుకోవాలని అర్థం. ఓకే, ఇప్పుడు కొన్ని లక్ష్యాలు మీకు ఉంటాయి, ఇల్లు, కారు, లేకపోతే ప్రాఫిట్ కావచ్చు. ఆ పర్టికులర్ ఎమోషన్స్ ఏమనుకున్నారు? సెక్యూర్ ఎమోషన్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఫ్రీడమ్ కావచ్చు, ఓకే, అబండెన్స్ కావచ్చు. ఈ ఎమోషన్స్ నేను ఎలా ట్యాప్ చేసేది ముందుగానే? ఇంకా కూడా అంటే నాకు లక్ష్యం ఏదైనా జరిగితేనే కదా, అప్పుడు నేను నిరుత్సాహంగా కదా ఉంటాను. నేను ఎలా ట్యాప్ చేయాలి? ఆ ఎమోషన్స్ అంతా కూడా నాలోనే ఉందని నాకు అర్థమైంది, కాదని చెప్పట్లేదు. కానీ దాన్ని నేను కాన్స్టెంట్గా ఎలా ట్యాప్ చేయాలి? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో 10 రూపాయలే ఉంది, మీరేమో అబండెంట్గా ఉండండి, ఈవెన్ లక్ష్యం జనరకపోయినా డబ్బులు రాకపోయినా హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు, అబండెంట్గా ఉండమని చెప్తున్నారు. ఎలా ఉండేది? ఓకే, ఎలా నేను ట్యాప్ చేసేది? గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఈ భూమి మీద ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే అబండెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుందా? ఇంక ఏది ప్రతిబింబించదా? ఈ యూనివర్స్ అనేది అబండెంట్గా లేదా? గాలి అనేది అబండెన్స్ కాదా? నీరు అనేది అబండెన్స్ కాదా? బయట అంతా కూడా ఎన్విరాన్మెంట్, ప్రకృతి అనేది అబండెంట్గా లేదా? మహేష్, ఈ కట్టుకథలంతా నాకు చెప్పకు. గాలి ఇస్తా, నీళ్ళు ఇస్తా, సముద్రం అబండెంట్గా ఉంది కదా, ఆకాశం అబండెంట్గా ఉంది కదా, దీనివల్ల నీకు అంగిట్లో తీసుకొని పోయి ఒక మూట కట్టుకొని గాలి తీసుకెళ్ళి అంగిట్లో ఇస్తే నాకు గుడ్లు ఏమైనా ఇస్తారా, లేదా బంగారం ఇస్తారా? ఏమి ఇవ్వరు కదా. నేను ఎలా అబండెంట్గా ఉండేది? ఈ మాటలంతా నాకు చెప్పొద్దని మీరు అడగచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ కౌంటర్ క్వశ్చన్ ఏమేస్తుంది తెలుసా? అరే బాబు, నువ్వు నీ జీవితంలో నాకు అబండెన్స్ కావాలంటే ఫస్ట్ అబండెన్స్ అనే ఫీలింగ్ని ట్యాప్ చేయడం వచ్చా రాదా? అదొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పని ఉంటుంది యూనివర్స్. అదేంటండి, నాకు తెలిసింది ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, నేను తెలుగులో స్పష్టంగా అడుగుతానా? ఓకే, నాకు డబ్బులు కావాలని చెప్పి, గాలి, నీరు ఇవన్నీ కూడా అబండెంట్గానే ఉంది, కానీ నా అకౌంట్లో డబ్బులు ఉంటేనే నేను అబండెంట్గా ఫీల్ అవుతా అని నేను చెప్తున్నా తెలుగులో యూనివర్స్కి. కానీ యూనివర్స్కి తెలుగు రాదే, ఇంగ్లీష్ రాదే. యూనివర్స్కి ఏమి వచ్చు? ఫ్రీక్వెన్సీ, ఎమోషనల్ లాంగ్వేజ్, ఓకే, అది మాత్రమే వచ్చు. మీరు క్వశ్చన్ వేస్తే యూనివర్స్ కౌంటర్ క్వశ్చన్ ఏమేస్తుందంటే అబండెన్స్గా ఉండడం, గ్రాటిట్యూడ్తో ఉండడం, అబండెన్స్ ఫ్రీక్వెన్సీ ట్యాప్ చేయడం వచ్చా రాదా? ఈ ఒక్క క్వశ్చన్ వేస్తుంది, దానికి ఆన్సర్ చెప్పండి. కాన్స్టెంట్గా మీ యొక్క మైండ్తో మీరు అబండెన్స్ ఫ్రీక్వెన్సీని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నేచర్ని చూసి మీరు కాన్స్టెంట్గా టచ్ చేయడమే మీ యొక్క పని. ఎప్పుడైతే మీ యొక్క బ్యాండ్విడ్త్ని ఇంక్రీజ్ చేస్తారో ఆటోమేటిక్గా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో మీరు ఉంటారు. మీ యొక్క ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకునే దానికి రిమోట్ యూనివర్స్ చేతిలోనే ఎక్కడో లేదు, మీ చేతుల్లోనే ఉంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నవంబర్ 25th నుంచి సార్. హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్, డీపర్ లెవెల్లో హీలింగ్ అనేది చేపిస్తాం. అండ్ ఆల్సో మల్టిపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంతా కూడా చాలా డీపర్ లెవెల్లో న్యూరో సైన్స్ అంతా కూడా యూస్ చేసి, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంతా కూడా యూస్ చేసి నేర్పించడం అనేది జరుగుతుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద క్లాస్ అన్న. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఎవరైనా సరే మహేష్ గారి క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. నవంబర్ 25th నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.